Hi, this is Balu. Welcome to my channel. Balu SF Ride. ఈరోజు సరదాగా నంద్యాల మొత్తం చూద్దాం. ఫస్ట్ ప్లేస్ వచ్చి ఇది చర్చ్ అనమాట. నంద్యాలలోనే అతిపెద్ద చర్చ్. నేను ఈ చర్చ్కి రావడం ఫస్ట్ టైం. సో సరదాగా లోపల చూసి వెళ్ళిపోదాం. ఆర్చ్ మళ్ళీ సైడ్లో ఉన్న డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఇదేమో లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్లో ఉంది. వేలంగిని మాత మా కొరకు ప్రార్థించండి అని ఉంది. ఇదేమో ఆర్చ్ బ్యాక్ సైడ్ నుంచి పైన ప్రేయర్స్ చేస్తున్నారు. మనం డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం. ప్రీవియస్ వీడియో చూసుంటే ఈ రూట్ మీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఈ రూట్ చివరిలో రైట్ సైడ్ వెళ్తే మహానంది, లెఫ్ట్ తిరిగితే శ్రీశైలం. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంది, అది చాలా బాగుంది టిఫిన్స్. దాని గురించి తర్వాత మాట్లాడదాం. గుడి ఎక్కడ? వెంకటేశ్వర స్వామిది. ఓకే. ఈ రూట్లో కూడా ఒకటి ఉండాలి కదా. రామాలయం. ఓకే 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 థ్యాంక్ యూ. బ్యాక్ సైడ్ రామాలయానికి కాసేపు ఆగాక వెళ్దాం. ఫస్ట్ ఇటువైపు వెళ్దాం. నంద్యాలలో రోడ్స్ మాత్రం చాలా బాగుంది. పాపులర్ షూ మార్ట్ అంట. లెఫ్ట్ సైడ్లో రామాలయం వచ్చింది, బాగుంది. ఇక్కడ సంత జరుగుతుంది అనుకుంటా, కొద్దిగా రద్దీగా ఉంది. చిన్న చేంజ్ ఆఫ్ ప్లాన్. ఇప్పుడు మనం జగజ్జనని టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. తర్వాత కొద్ది దూరం వెళ్ళాక రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైటు. ఇక్కడ చివరికి వెళ్ళాక జగజ్జన్ టెంపుల్ అంట. ఇది కూడా నంద్యాలలో ప్రాచీన దేవాలయాల్లో ఒకటి, జగజ్జన్ టెంపుల్. చాలామంది భక్తులు ఉన్నారు. లోపల కెమెరా ఎలా లేదంట. ఈ అమ్మవారి నుండి అన్ని జీవులు, దేవతలు, దేవుళ్ళు పుట్టారని అంటారు. ఇప్పుడు నెక్స్ట్ నేను లెఫ్ట్కి బదులు రైట్ తీసుకుంటాను. బ్యాక్ సైడే జగజ్జన్ టెంపుల్ ఉంది. ఈ ప్లేస్ వచ్చి నాబీనగర్ అంట. గూగుల్ మ్యాప్ పెట్టాను ఆల్రెడీ, సో ఎటు తీసుకెళ్తా చూడాలి. బాబోయ్, ముందు దారి ఉందా లేదా? గూగుల్ మ్యాప్ ఎక్కడికో తీసుకొచ్చింది, చూడాలి ఎక్కడ తీసుకెళ్తుందో. దారి మాత్రం చాలా చిన్న దారి. ఓ బైక్ వస్తే ఇంకేది రాదు ఈ ప్లేస్లో. చూడండి ఎంత చిన్నగా ఉందో.
ఓకే, మొత్తం మీద బయటపడ్డాను అనుకుంటున్నాను. అక్కడ మాత్రం కొద్దిగా టెన్షన్ అనిపించింది. ఎందుకంటే బ్యాక్ చేసుకోవడానికి కూడా ఇది పెద్ద బండి కదా, అంత ఈజీగా టర్న్ తిరగదు. అందులోనూ దాని నుంచి టర్న్ తిప్పడం అంటే చాలా కష్టం. ఆవులన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి. ఇక్కడ ఇంకో టెంపుల్ వచ్చింది, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అమ్మవారి శాల అంట, నంద్యాలలో ఉంది. బాగుంది టెంపుల్ మాత్రం. ఇదేమో శ్రీ ఆంజనేయ కోదండ స్వామి టెంపుల్, దేవాలయం. అండ్ ఫైనల్లీ మనం నంద్యాల బస్ డిపో రోడ్కి వచ్చాము. బస్ డిపో వచ్చి ఆపోజిట్ లైన్లో ఉంటుంది, కొద్ది ఫ్రంట్కి వెళ్ళాలి. అదిగోండి బస్సులు కూడా వస్తున్నాయి ఆ రూట్లో నుంచి. ఇందాక రైట్ టర్న్ తీసుకున్నాం కదా, ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకుంటాం. స్ట్రైట్ వెళ్తే డామిటరీ. ఇప్పుడు నేను ఫస్ట్ టిఫిన్ చేసాక మన రైట్ కంటిన్యూ చేద్దాం. ఇది టూరిస్ట్ హోటల్, టిఫిన్స్ బాగున్నాయి ఇక్కడ, చట్నీ కూడా బాగుంది. ఓకే, మన టిఫిన్ అయిపోయింది. ఇప్పుడేమో రామాలయం చూపిస్తాను. అక్కడ కనిపిస్తుంది కదా, అదే రామాలయం. పెద్ద డిస్టెన్స్ కూడా లేదు అక్కడ నుంచి ఇక్కడికి, జస్ట్ 1 minute టిఫిన్ సెంటర్ నుంచి. ఈ ముందర ఆపుతాను కొద్దిగా. ఇది రామాలయం, లోపలేమో వెంకటేశ్వర స్వామి అని కూడా ఉంది, అందుకని నేను ఫస్ట్ కన్ఫ్యూజన్ అయ్యాను. ఇది కూడా పెద్ద గుడే. నేను ఇప్పుడు ఈ లైన్ నుంచి ఆ లైన్కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను. ఫస్ట్ ఏమో ఫ్రంట్కి వెళ్ళిపోయి ఆ ముందర యూటర్న్ తీసుకోవాలి. అది కరెక్ట్ వే, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ గ్యాప్ని దాటేసాను కాబట్టి. అదే కనుక అక్కడ తీసుకుంటే కనుక అది రాంగ్ రూట్లో నేను వెళ్ళినట్లు. సో ఇలా ఫ్రంట్కి వచ్చి యూటర్న్ తీసుకోవాలి. దీనివల్ల యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ ఏంటంటే సేఫ్ రైడింగ్ అన్నమాట మంది. ఇప్పుడేమో రామాలయం ఇటు నుంచి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఇదే రామాలయం. మనం నెక్స్ట్ ఏమో ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకుంటాను. అదేమో టూరిస్ట్ హోటల్, ఇందా టిఫిన్ చేసింది. ఇది ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది కదా, దీని నుంచి లెఫ్ట్ తీసుకుంటా. ఇక్కడ యమహా షోరూమ్ ఉంది కదా, దానిపైన కుంభకర్ణ డామిటరీ ఉంటుంది. అది అంతలా బెడ్స్ అంతలా బాగోవు. నిన్న దాని నుంచి ఇప్పుడు కొత్త డామిటరీ తీసుకుంది. ఆ ముందరుంది లెఫ్ట్ సైడ్కి చర్చ్. అది మనకి మర్రి చెట్టు అడ్డు వచ్చి కనిపించలేదు. అక్కడ సియేటర్ అని కనిపిస్తుంది కదా, అదే మన కొత్త డామిటరీ.
నేను రూమ్ తీసుకున్నది. ఇదే శ్రీ ఐశ్వర్యం డామిటరీ. కుంభకర్ణ డామిటరీకి దీనికి 50 రూపీస్ తేడా. ఇదేమో 300 రూపీస్, అది 250. దీనికి 24 అవర్స్ హాట్ వాటర్ ఉంటుంది, దానికి లేదు, ఎక్స్ట్రా కట్టాలి. అలా చూసుకున్నా సరే ఇది బెస్ట్. ఇదేమో రిసెప్షన్ హాల్. ఇది ఒకటే ఒక సింగిల్ రూమ్ ఉంది, దీంట్లో ఇవన్నీ బెడ్స్ వేసి డామిటరీ కింద యూజ్ చేస్తున్నారు. ఇది ప్రమోషన్ వీడియో ఏమి కాదు, నా జెన్యూన్ ఒపీనియన్ ఇది. 24 అవర్స్ హీటర్, వాటర్ హీటర్స్ ఉంటాయి. మీకు డామిటరీ కూడా నీట్గానే ఉంటుంది. ఇవన్నీ చెత్త తీసేస్తారు తర్వాత. నెక్స్ట్ టైం మీరు ఇక్కడ టిఫిన్స్ ఏమైనా తెచ్చుకుంటే తినడానికి ఓపెన్ స్పేస్లో చైర్స్ అవైలబుల్ ఉంది. వాటర్ ఏమో మినరల్ వాటర్ ఇక్కడ ఉంది, అది బాత్రూమ్స్. ఏసీ వచ్చి 3 ఉన్నాయి, అందరికి గాలి నీట్గానే వస్తుంది మీరు పడుకునే వైపు బట్టి.